నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, వెంకటేష్ గారికి సంబంధించి ఫ్యామిలీ హీరో అని చెప్పేసి అంటూ ఉంటాం. అయితే నిజంగా మరొకసారి రుజువు అయింది ఎప్పుడు అంటే రానా నాయుడు సిరీస్ వచ్చేసరికి కొంత విలక్షణంగా నటించేసరికి ఆయన ఫ్యామిలీ స్టార్ అని చెప్పి మళ్ళీ గుర్తు చేశారు తెలుగు సినీ ఆడియన్స్. సో ఇదే కోవలో గతంలో మనం వెంకటేష్ గారు అనగానే మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావు, ప్రేమించుకుందాం, ఇలాంటి మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ కామెడీ సినిమాలు మనం చూస్తూ వస్తున్నాం. దాన్ని మళ్ళీ సక్సెస్ చేశారు సంక్రాంతికి వస్తున్నాంతో. అదేవిధంగా త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో గతంలో వచ్చిన మల్లీశ్వరి కావచ్చు, నువ్వు నాకు నచ్చావు కావచ్చు, ఇలాంటి సినిమాలు మళ్ళీ మంచి మంచి సినిమాలు వెంకటేష్ గారికి రాబోతున్నాయి అంటే ఏమంటారు? అసలు వెంకటేష్ గారు ఫ్యామిలీ హీరోగా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఆయన కలియుగ పాండవులు సినిమాతో సినిమా రంగ ప్రవేశం చేసినా కానీ ఆయన హిట్ అయిన సినిమాలు తీసుకుంటే ఎక్కువ ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్టులే. ఇప్పుడు కలిసి ఉందాంరా కానీ, ప్రేమంటే ఇతరే కానీ, ప్రేమించుకుందాంరా కానీ, అప్పట్లో జయంత్ గారి డైరెక్షన్ వచ్చిన సినిమాలు కానీ మీరు చూసుకుంటే ఎక్కువ పెద్ద హిట్లు, నువ్వు నాకు నచ్చావు కానీ, ఇవన్నీ వెంకటేష్ గారు ఫ్యామిలీ సినిమాలు చేయడం వల్ల అంత పెద్ద హిట్లు వచ్చినాయి. ఫ్యామిలీ హీరోగా ముద్రపడిపోయారు ఆయన గెటప్లు అవన్నీ మార్చుకుని మాస్ హీరోగా చేసిన పెద్దగా హిట్ అయిన సందర్భాలు లేవు. అంత కలెక్షన్స్, రికార్డు స్థాయి కలెక్షన్ వసూలు చేసినవి లేవు. ఇప్పుడు చంటి సినిమా ఉంది, ఆయన సినిమాలోని బ్లాక్ బస్టర్ సినిమాగా చెప్పాలి చంటి సినిమాని. ఇలాగే సుందరకాండ సినిమా ఉంది. ఇట్లా తీసుకుంటే మనకి గబాలను టక్ 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 గుర్తొచ్చే సినిమాలే ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ చాలా కాలం తర్వాత ఆయన ట్రాక్లో పడిపోయారు అనిపిస్తుంది. సరైన ట్రాక్లోకి వచ్చేసారు ఆయన. సంక్రాంతికి వస్తున్న తర్వాత హిట్ వచ్చింది. ఆ హిట్ వచ్చిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా అల్లు అర్జున్ సినిమా పక్కకి వెళ్ళిపోవడంతో ఆయన డైరెక్టర్గా వాళ్ళ సొంత బ్యానరు సూర్యదేవ నాగవంశీ గారి నిర్మాతగా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఈ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా కూడా రేపు ఆగస్టులోనే ప్రారంభమవుతుందంట. అంటే చాలా తక్కువ టైంలో దగ్గరలో ఉంది సినిమా. ఎందుకంటే ఒక పక్కన అనిల్ రావుపూడి సినిమా చేయటం, సెకండ్ చిరంజీవి గారితో పాటు ఆ సినిమా, వెంటనే ఈ సినిమాలో మళ్ళీ ఆయన యాక్సెప్ట్ చేయటం, త్వరలో సెట్స్ మీదకి వెళ్ళబోవటం అనేది ఒక విధంగా మంచి పరిణామం అని చెప్పాలి. అయితే వెంకటేష్ గారికి సంబంధించి చూసుకుంటే గతంలో కూడా సైంధవ్ సినిమా మాత్రం చాలా పెద్ద నిరాశపరిచిందని చెప్పుకోవాలి. మీరు ఇందాక అన్నట్టుగా జయం మందేరా కావచ్చు, గణేష్ కావచ్చు, ఇలాంటి సినిమాలు కొంచెం విలక్షణంగా ఉన్న ఈ సినిమాలకు వచ్చినంత పేరు అయితే మనకి రాలేదనే చెప్పుకోవాలి. మల్లీశ్వరి కావచ్చు, లేదా నువ్వు నాకు నచ్చావు కావచ్చు, ఫ్యామిలీ ఓరియంటెడ్గా చాలా కామెడీగా ఉండేటువంటి సినిమాలు ఎక్కువ శాతం వెంకటేష్ గారికి నొప్పుతాయని చెప్పి అనుకోవచ్చు. సో ఈసారి త్రివిక్రమ్ గారితో రాబోతున్న సినిమా ఎటువంటి సినిమా అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? అసలు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో మొదటిసారిగా ఇంతకాలం అయినా వాళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా రావడం అనేది జరగల. అయితే విజయభాస్కర్ గారి డైరెక్షన్లో వచ్చిన సినిమాలకి ఈయన రచన చేశారు త్రివిక్రమ్ గారు. మల్లేశ్వరి కానీ, లేకపోతే నువ్వు నాకు నచ్చావు కానీ, ఆ సినిమాలు అంత పెద్ద హిట్ అయినాయి అంటే అది కేవలం మాటల మాంత్రికుడికి బలమే. ఖచ్చితంగా ఆ సినిమా అప్పుడు ఒక డైరెక్టర్ కాకపోయినా డైరెక్టర్ గారిని చెప్పాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు విజయభాస్కర్ గారి పేరు గుర్తు తెచ్చుకోకపోయినా ఇప్పుడు ఆ సినిమాల పేరు చెప్పగానే మనకు గారి పేరు వస్తుంది. ఆయనకి డైరెక్టర్ ఛాన్సులు రావడానికి కారణం కూడా ఆ సినిమాలే. అందువల్ల వాళ్ళ కాంబినేషన్ లో మొట్టమొదటిసారిగా ఈ సినిమా వెంకటేష్ గారు మళ్ళీ త్రివిక్రమ్ గారి సినిమా డైరెక్షన్ లో చేయటం అనేది కూడా ఒక మంచి పరిణామం. మరి ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు ఏమిటి అనేది కూడా ఒక సస్పెన్స్. ప్రస్తుతానికైతే వాళ్ళు ఏం రివీల్ చేయట్లా. ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా జరిగిపోయింది, సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. త్వరలోనే బహుశా హీరోయిన్లు ఎవరు, ఇది ఏ తరహా సబ్జెక్టు ఏమిటి అనేది త్వరలో వెల్లడిస్తారు. దీని తర్వాత మళ్ళీ త్రివిక్రమ్ గారికి ఆ కుమారస్వామి కాన్సెప్ట్ ఎట్టాగా ఉంది కాబట్టి ఈ లోపు ఇది పూర్తి చేద్దామని. గుంటూరు గారం తర్వాత గ్యాప్ వచ్చింది, గ్యాప్ రాలేదు తీసుకున్నామని చెప్పి త్రివిక్రమ్ గారు అంటున్నారు. అది తీసుకున్న గ్యాప్ గానీ మనం భావించాలి కూడా. సో ఓవరాల్ గా చాలా కాలం తర్వాత, చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు త్రివిక్రమ్ గారు సినిమా తీయబోతున్నారు. అది కూడా మాక్సిమం ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఖచ్చితంగా అదైతేనే బాగుంటుంది. ఎందుకంటే త్రివిక్రమ్ గారికి ఆ విషయంలో పట్టుంది. సంభాషణ పరంగా అద్భుతంగా పలికించగల సత్తా ఉన్న డైరెక్టర్ ఎవరంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. మరి ఆ స్వయంవరం కానీ, నువ్వే కావాలి కానీ, ఈ సినిమాలు తీసుకుంటూ వెళ్తే మనకి ఆ మాటల వల్లే ఆయనకి అంత పేరు వచ్చింది. అందువల్ల మాటల మాంత్రికుడు చేతల తాంత్రికుడిగా మారిపోవడంతో ఆ డైరెక్టర్గా కూడా ఆయనకి హిట్లు వచ్చినాయి. ఆ గుంటూరు కారం మాస్ వైపు ఆయన వెళ్తున్నాడు కానీ మాస్ వైపు కాకుండా ఎక్కువ మాస్ వైపు టర్న్ తీసుకోకుండా ఆయన ఫ్యామిలీ డ్రామాలో కామెడీ పండించడం మీద, వీటి మీద ఫోకస్ పెడితే బాగుంటుంది. వెంకటేష్ గారు కూడా ఈ తరహా పాత్రలే ఎక్కువ చేయడం వల్ల ఆ లోటు భర్తీ అవుతుంది. సోమబాబు గారు లేని లోటు భర్తీ అవుతుంది. మధ్యలో ఏమనుకున్నారని జగద్బాబు వచ్చాడు కదా, సోమబాబు గారు లేని స్థానాన్ని భర్తీ చేస్తారు అనుకున్నారు. ఊరికి అట్లా అనుకున్నారు కానీ ఆయన అడ్డించి మళ్ళీ టర్న్ అయిపోయారు. ఇప్పుడు వెంకటేష్ గారికి మళ్ళీ టైం వచ్చినట్టుగా అనిపిస్తుంది. F2 నుంచి ఆయన తర్వాత సంక్రాంతికి వస్తున్నాం కానీ ఇవన్నీ కూడా వెంకటేష్ గారు మంచి ట్రాక్లోకి వెళ్ళిపోయారు మళ్ళీ. అయితే త్రివిక్రమ్ గారు గత దాదాపు 1 సంవత్సరం 2 సంవత్సరాల క్రితం గుంటూరు కారం తీశారు. అది కూడా అంత పెద్ద ఆశించిన ఫలితాలు అయితే రాలేదు. కాకపోతే ఇంత గ్యాప్ తీసుకున్న తర్వాత
వెంకటేష్ గారిచే అంటే సంక్రాంతికి వస్తున్నంత పెద్ద హిట్ కొట్టినట్టు వెంకటేష్ గారిచే ఇప్పుడు ఆ ఇంపాక్ట్ ఎంతవరకు ఉండబోతుంది? ఏదైతే త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచి పాజిటివ్ వైబ్సే ఉన్నాయని చెప్పి అనుకోవచ్చు అంటారు. అంటే సరైన సమయంలో సరైన నిర్ణయం అంటారు కదా, అది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తీసుకున్నారు, వెంకటేష్ గారు తీసుకున్నారు. ఎందుకంటే అనుకున్నవన్నీ జరగవని, అనుకోలేదని ఆగోకొని అంటారు. అలాగే జరిగింది. ఇది ఆయన అనుకున్నది ఒకటి, జరుగుతుంది ఒకటి. త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంకటేష్ గారు కూడా ఆయన ఇంకొకరు చాలా సినిమాలు ఓకే చేయడంలో కూడా కొంత అటు ఇటు డోలాయమాన స్థితిలోంచి ట్రాక్ మీదకి వచ్చేసారు. అట్లా ఈ ప్రాజెక్ట్ పట్టాలేకపోతుంది. అది మళ్ళీ సెట్స్ మీద త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ఉందని ఆయన అభిమానులకి ఉంటుంది, విక్టర్ వెంకటేష్ గారికి మళ్ళీ ఒక ఫ్యామిలీ సినిమా రాబోతుంది అని ఆయన ఫ్యాన్స్కి ఉంటుంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఆగస్ట్లో స్టార్ట్ కాబోయేటువంటి ఈ సినిమాకి అటు త్రివిక్రమ్ గారికి ఇటు విక్టర్ వెంకటేష్ గారికి మన లియో తరఫున శుభాకాంక్షలు అందజేద్దాం. నమస్తే. నమస్తే అండి.